హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ సిరి రెడ్డి. ఓన్ క్రియేషన్, ఓన్ కంటెంట్, ఓన్లీ వన్ టేక్ షార్ట్స్ అండ్ వీడియోస్. మా ఇంట్లో పిండి వంటలు చేసాం. ఎందుకో తెలుసా? ఎందుకంటే మా సైడ్ అయితే సంవత్సరానికి ఒకసారి అయితే ఇలా పిండి వంటలు చేసుకొని తింటారు పల్లెల్లో. ఒకప్పుడేమో పెళ్ళైన కొత్త కొత్త అల్లుళ్ళకు ఇలాంటి వాళ్ళకు పిండి వంటలు చేసి అల్లెం అనే పేరుతో పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి బయట ఫుడ్ అవన్నీ తిని తిని బోరు కొట్టిన వాళ్ళకు ఇంట్లో ఇలా పిండి వంటలు చేసుకొని తినాలని చాలామందికి అయితే ఉంటుంది. కానీ ఖచ్చితంగా మా ఊర్లో అయితే నాగల చవితి పండగ అయిపోయింది కదా, నాగల చవితి పండగకి ఏమో ఖచ్చితంగా ఇలా పిండి వంటలు చేసుకుంటారు. ప్రతి ఒక్కరు ఇళ్ళల్లో కొంచెం లేట్ అయినా పర్వాలేదు, నాగల చవితి పండుగ నెల మొత్తంలో ఎప్పుడైనా చేసేసుకుంటారు. సో మేము కూడా, మా అమ్మ కూడా పిండి వంటలు చేయడానికి అయితే సిద్ధమయ్యింది. ఇక్కడ మేము ఫస్ట్ పిండి వంటలు చేసేది కజ్జికాయలు అన్నమాట. ఇవి వీటిని ఫస్ట్ పప్పులు, చక్కెర, యాలకబుడ్డలు ఇవనేసి పిండి కొడిచుకొస్తారు. పిండి కొడిచినాక తర్వాత కజ్జికాయలకు అనేసి ఒక సుజి రవ్వ లాంటి రవ్వ ఉంటుంది, అది కలిపి పక్కన పెట్టుకొని అవి రేకులు చేసి దాంట్లో ఈ మనం పిండి ఆడిచింటాం కదా, ఆ పిండి అనేది స్టఫ్ చేసి అల్లుతారు. అల్లిన కజ్జికాయలు అలా ఇందాక చూపించాం కదా, అలా ఒక మంచి పట్టలో కానీ ఏదైనా పరిచి ఈగలు వాళ్ళకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈగలు వాళ్ళు అనుకున్న దాంట్లోకి బొక్క పెట్టేస్తే ఆ పిండి అనేది బ్రేక్ అవుతుంది. చూడండి, అదంతా అల్లించుకుంది. ఇప్పుడు టైము 10:10 అది 35 అవుతుంది రాత్రి. కానీ మా పాప పనుకోలా. మా అమ్మతో పాటు మా పాప కూడా మేల్కొని ఉంది, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, ఆడుకుంటూ ఉంది. మా నాన్నకు మాకెవరికి నిద్రలో బయట ఏమో ఫుల్ వర్షం పడుతుంది. మా పాప మా అమ్మని ఎత్తుకోమనే వంట చేయమంటుంది. ఏం చేయాలా అన్నీ చేస్తుంది. నేను కొంచెం వీడియో అలవాటు చేస్తున్నా. ఇంతవరకు నేను కూడా దాంట్కి అంటే అవి రేకులు ఉంటాయి కదా, పూరి రేకులు తిన్న రుద్దిచ్చంటే వాళ్ళు మిగతా వాళ్ళు అనేసి పిండిని స్టఫ్ చేసి అల్లారు. ఇప్పుడు జస్ట్ మా అమ్మ కాల్చుంది, మళ్ళీ నేనేం పని చేయాలి అనుకోకండి. ఇక్కడ చూడండి, కాల్చిన తర్వాత కజ్జికాయలు అనేది ఈ టైప్ ఎర్రగా వస్తాయి. ఇవి బెల్లం కజ్జికాయలు. మేము బెల్లం వేసాం, అందరు చక్కెర వేసుకుంటారు. మా అమ్మ బెల్లం కజ్జికాయలు అయితే చేసింది. చేసిన వాటిని ఒక పట్టలోకి ఇలా పోసుకుంటుంది. ఇంకొక నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఉంది. అంటే అప్పచ్చులు, అత్తరాసులు అంటారు కదా, మీ సైడ్ అత్తరాసులు, మేము అప్పచ్చులు ఉంటాం. ఆ వీడియో బ్లాగ్ కూడా మీకు అప్లోడ్ అవుతుంది. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి పిండి వంటల బిజినెస్ కూడా చాలామంది పెట్టుకొని ఉన్నారు. అంటే ఆర్డర్ ఇస్తే ఇలాంటి పిండి వంటలు కూడా చేస్తూ ఉంటారు చాలామంది. సో మన ఇంట్లో మన అమ్మ చేతి వంటలు తింటే ఆ మజానే వేరు కదా. సో ఇలాగ మీ సైడ్ కూడా ఎవరైనా చేసుకుంటారా? చేసుకుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ సైడ్ కూడా ఇలాంటి పిండి వంటలు చేసుకొని సంవత్సరానికి ఒకసారి తింటారా, తినరా? మా పాప అయితే ఎక్కడ తొక్కుతుందనే మా అమ్మ చచ్చిపోతుంది. నేను పట్టుకోలేను మా పాపను. ఉండదు అసలు, ఒక సాటు ఉండనే ఉండదు. అవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని వీటికి తీసుకొచ్చి ఇలా కాల్చుకోవాలి. మా పిండి వంటలు మీకు నచ్చినాయా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.